blood supply, kidneys receives a very rich supply of blood. అంటే కిడ్నీలో బ్లడ్ చాలా ఎక్కువగా సప్లై అవుతూ ఉంటుంది. అండ్ అడల్ట్ కిడ్నీ రిసీవ్స్ అబౌట్ 1.3 లీటర్స్ ఆఫ్ బ్లడ్ పర్ మినిట్స్. అంటే అడల్ట్ హ్యూమన్ బీయింగ్లో కిడ్నీ అనేది ఒక మినిట్కి 1.3 లీటర్స్ బ్లడ్ని రిసీవ్ చేసుకుంటుంది. అలాగే రీనల్ ఆర్టరీ క్యారీస్ బ్లడ్ టు ద కిడ్నీ ఫ్రమ్ ద డార్సల్ అయోటా. అంటే చూడండి, డార్సల్ అయోటా ఉంది కదా మనకి, ఈ డార్సల్ అయోటా నుంచి రీనల్ ఆర్టరీ ద్వారా కిడ్నీకి బ్లడ్ సప్లై అనేది అవుతుంది. ఈ బ్లడ్ కిడ్నీకి సప్లై అవుతుంది అని చెప్పుకున్నాం కదా. ఆ కిడ్నీకి బ్లడ్ దేని నుండి సప్లై అవుతుంది అంటే ఫస్ట్ డార్సల్ అయోటా కలెక్ట్ చేస్తుంది. ఆ డార్సల్ అయోటా నుంచి రీనల్ ఆర్టరీకి పంప్ చేస్తుంది. ఆ రీనల్ ఆర్టరీ అనేది కిడ్నీకి బ్లడ్ని ట్రాన్స్పోర్ట్ చేస్తుంది. ఓకేనా. ఆఫ్టర్ ఎంటరింగ్ ద కిడ్నీ, ద రీనల్ ఆర్టరీ డివైడ్స్ ఇంటూ నెంబర్ ఆఫ్ అఫరెంట్ ఆర్టియోల్స్. ఓకేనా. కిడ్నీలోకి ఈ రీనల్ ఆర్టరీ ఎంటర్ అవ్వగానే ఏమవుతుందంటే చాలా బ్రాంచెస్గా డివైడ్ అవుతుంది. ఆ బ్రాంచెస్ని ఏమంటారంటే అఫరెంట్ ఆర్టీరియోల్స్ అంటారు. ఈచ్ అఫరెంట్ ఆర్టీరియోల్స్ ఫర్దర్ డివైడ్స్ ఇంటూ క్యాపిలరీస్ అండ్ ఎంటర్ ఈచ్ గ్లోమెరులస్. ఈ అఫరెన్షియల్ ఆర్టీరియోల్ అనేది ఒక్కొక్క బ్రాంచ్ చాలా బ్రాంచెస్గా డివైడ్ అవుతాయని చెప్పుకున్నాం కదా. ఈ ఒక్కొక్క బ్రాంచ్ ఒక్కొక్క బౌమన్ క్యాప్సూల్లోకి ఎంటర్ అవుతుంది. మనం ఆల్రెడీ ఎస్టర్డే డిస్కస్ చేసుకున్నాము. అదే ఏంటి అంటే నెఫ్రాన్స్ చాలా ఉంటాయి, ఒక్కొక్క కిడ్నీలో 1 మిలియన్స్ ఆఫ్ నెఫ్రాన్స్ ఉంటాయి అనేసి. ఒక్కొక్క నెఫ్రాన్కి ఒక్కొక్క బౌమన్ క్యాప్సూల్ అండ్ యూరినిఫెరస్ ట్యూబ్యూల్ ఉంటుంది కదా. ఇలాంటి ఈ అఫరెంట్ ఆర్టీరియోల్స్ అనేటివి చాలా డివైడ్ అవుతాయి. లోపలికి ఎంటర్ అయిన వెంటనే రీనల్ ఆర్టరీ లోపలికి ఎంటర్ అయిన వెంటనే ఏమవుతుందంటే చాలా ఇవి డివైడ్ అయిపోయి ఒక్కొక్క బౌమన్ క్యాప్సూల్లోకి ఎంటర్ అయ్యేసి ఇది మళ్ళీ అనేక బ్రాంచెస్గా డివైడ్ అయిపోయి గ్లోమరూలస్గా చేంజ్ అవుతుంది. Thus capillaries join into from another arteriole called efferent arteriole. అంటే ఈ బౌమన్ క్యాప్సూల్స్ నుంచి మళ్ళీ ఇప్పుడు ఫస్ట్ బౌమన్ క్యాప్సూల్లోకి ఎంటర్ అయినాయని చెప్పుకున్నాం కదా. ఆ ఎంటర్ అయ్యేటివి మళ్ళీ అవుట్ సైడ్ కొన్ని బయట వస్తాయి. ఆ బయట వచ్చిండే దాన్ని అలా బయట వచ్చాయి కదా, అలా బయట వచ్చినటువంటి వాటిని ఏమంటారంటే ఎఫరెంట్ ఆర్టీరియోల్స్ అంటారు. Efferent arterioles. They further open into another set of capillaries called peritubular capillaries present surrounding the proximal tubules. ఓకేనా. కొన్ని అయితే కనుక ఎఫరెంట్ ఆర్టీరియోల్స్గా బయటకి ఎంటర్ అవుతే, ఇంకొన్ని ఫర్దర్ కొన్ని అయితే ఎక్కడికి ఈ క్యాపిలరీస్ ఓపెన్ అవుతాయి అంటే ఈ ప్రాక్సిమల్ కన్వల్యూటెడ్ ట్యూబు, డిజిటల్ కన్వల్యూటెడ్ ట్యూబు అని చెప్పుకున్నాం. ఎక్కడైతే బౌమన్ క్యాప్సూల్స్ నుంచి కిందకి కొంచెం ఫోల్డ్ అయ్యి టూ టైప్స్ ఆఫ్ ఆ ఫోల్డింగ్స్ కనుక్కున్నాం కదా. ఫస్ట్ దగ్గరగా ఉండే ఆ ఫోల్డింగ్ ఉండే ఆ ప్లేస్ ఆ ట్యూబ్యూల్ని ప్రాక్సిమల్ కన్వల్యూటెడ్ ట్యూబ్యూల్ అంటారు. ఇంకొంచెం దూరంగా కొద్దిగా మనకి ఫోల్డింగ్ అయ్యే ట్యూబ్యూల్ నిన్న చూస్తున్నాం కదా, అలాంటి దాన్ని డిజిటల్ కన్వల్యూటెడ్ ట్యూబ్యూల్ అన్నాం కదా. ఈ ప్రాక్సిమల్ కన్వల్యూటెడ్ ట్యూబ్యూల్ ఉంది కదా, ఈ ట్యూబ్యూల్ దగ్గర అవి సరౌండ్ అవుతాయి, అంటే దాన్ని చుట్టుకుంటాయి అన్నమాట. అలాంటప్పుడు అలా చుట్టుకుంటాయి. వాటిని అలా చుట్టుకున్నటువంటి బ్లడ్ క్యాపిలరీస్ని ఏమంటారంటే పెరిట్యూబులర్ క్యాపిలరీస్ అంటారు. పెరిట్యూబులర్ క్యాపిలరీస్. దీస్ పెరిట్యూబులర్ క్యాపిలరీస్ ఓపెన్ ఇంటూ ఏ venal which joins the other venals to form finally the renal vein. The renal vein open into inferior vena cava. ఓకేనా. ఇది చూడండి, ఈ నెఫ్రాన్స్లో మళ్ళీ క్యాపిలరీస్ అన్నీ కలిసి రీనల్ వెయిన్గా చేంజ్ అవుతాయి. రీనల్ వెయిన్గా ఇది మళ్ళీ టర్న్ అవుతాయి.
నెక్స్ట్ వన్ ఫంక్షన్స్ ఆఫ్ నెఫ్రాన్స్. ఫంక్షన్స్ ఆఫ్ నెఫ్రాన్స్. నెఫ్రాన్స్ ఈజ్ ద స్ట్రక్చరల్ అండ్ ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ కిడ్నీ. అంతేకా నిన్న చెప్పుకున్నాం కదా, కిడ్నీ ఓన్లీ ఒక షేప్లో ఉంటుందంటే దాంట్లో ఉండేటటువంటి నెఫ్రాన్సే ఫంక్షన్ చేస్తాయి. ఆ కిడ్నీ అక్కడ దానికి షెల్టర్ ఇస్తాయి, అలాగే అక్కడ నుంచి ట్యూబ్ని ఎక్స్టెండ్ అయ్యేలాగా చేస్తుంది. కానీ ఫంక్షన్ అంతా ఎక్కడ జరుగుతుంది అంటే ఓన్లీ నెఫ్రాన్లోనే జరుగుతుంది. సచ్ నెఫ్రాన్ వర్క్ యాక్టివ్లీ అండ్ కలెక్టివ్లీ టు కీప్ కిడ్నీస్ ఇన్ ఫంక్షనల్ మోడ్. ఓకేనా. ఇది ఇలా ఫంక్షన్స్ ఫంక్షన్స్ ఎక్కడ జరుగుతుంది అంటే కిడ్నీలో మాత్రమే జరుగుతుంది. కాంపోజిషన్ ఆఫ్ యూరిన్. మనకు యూరిన్ రిలీజ్ చేస్తారు కదా హ్యూమన్ బీయింగ్స్. హ్యూమన్ బీయింగ్స్లో ఏవేవి ఉంటాయి అంటే ఆ వేస్ట్ యూరిన్లో ఎలాంటి ఏ కంపోజిషన్స్ ఉంటాయి అంటే ఎక్కువ పర్సంటేజ్ ఎక్కువగా వాటర్ ఉంటుంది. పర్సంటేజ్ అనేది ఎక్కువ వాటర్ ఎక్కువ ఉంటుంది. ప్రోటీన్స్ 8% ఉంటే గ్లూకోజ్ 0.1%, యూరియా 2%, అండ్ క్రిటైన్స్, యూరిక్ యాసిడ్, సోడియం క్లోరైడ్స్ ఇవి యూరిన్లో ఉంటాయి. ఇంత పర్సెంటేజ్ వచ్చి 97 వచ్చి వాటరు, 2% యూరియా, 0.1% క్రిటైన్స్ అండ్ 0.05% యూరిక్ యాసిడ్, సోడియం క్లోరైడ్స్ 0.6% ఇవన్నీ యూరిన్లో ఉంటాయి. అలాగే బ్లడ్ ప్లాస్మాలో ఏవి ఉంటాయి అంటే వాటర్. ప్లాస్మాలో ఎక్కువ వాటరే ఉంటుందని మనకు తెలుసు కదా. బ్లడ్ ప్లాస్మాలో వాటరు 91.5% ఉంటే ప్రోటీన్స్ 8% ఉంటాయి, గ్లూకోజ్ 0.1%, యూరియా 0.03% ఉంటుంది. అలాగే క్రియాటిన్స్ వచ్చి ఈ క్రియాటిన్స్ అనేటివి 0.01%, అలాగే యూరిక్ యాసిడ్ 0.04%, సోడియం క్లోరైడ్ 0.8%. ఇన్ని కాంపోజిషన్స్ అనేటివి యూరియాలోనూ ఉంటాయి. అలాగే బ్లడ్ ప్లాస్మాలో కూడా ఈ కాంపోజిషన్స్ అన్నీ ఉంటాయన్నమాట. నెక్స్ట్ అలాగే చూడండి, మనకి ద చీఫ్ ఆర్గానిక్ సాల్ట్స్ ఫౌండ్ ఇన్ ద యూరిన్ ఆర్ సోడియం, పొటాషియం, కాల్షియం అండ్ మెగ్నీషియం ఇన్ ద ఫార్మ్ ఆఫ్ క్లోరైడ్స్, సల్ఫేట్స్ అండ్ ఫాస్ఫేట్స్. అంటే యూరిన్లో కొన్ని సాల్ట్స్ యొక్క సల్ఫేట్స్, సల్ఫేట్స్ అండ్ ఫాస్ఫేట్స్, క్లోరైడ్స్ ఉంటాయి. వేటి క్లోరైడ్స్, సల్ఫేట్స్, ఫాస్ఫేట్ ఉంటాయంటే సోడియం క్లోరైడ్, సోడియం ఫాస్ఫేట్, సోడియం సల్ఫేట్, అలాగే పొటాషియం క్లోరైడ్, పొటాషియం సల్ఫేట్, పొటాషియం ఫాస్ఫేట్, అలాగే కాల్షియం క్లోరైడ్, కాల్షియం సల్ఫేట్, కాల్షియం ఫాస్ఫేట్ అండ్ మెగ్నీషియం క్లోరైడ్స్, మెగ్నీషియం సల్ఫేట్స్, మెగ్నీషియం ఫాస్ఫేట్స్ ఇవన్నీ కూడా ఎక్కడుంటాయి అంటే యూరిన్లో ఉంటాయి. ద పేల్ ఎల్లో కలర్ ఆఫ్ ద యూరిన్ ఈజ్ డ్యూ టు ద presence of urochroma, which a breakdown product of hemoglobin. ఓకేనా. యూరిన్లో మనకి యూరోక్రోమ్ అనే పిగ్మెంట్ వల్ల ఎల్లో కలర్ అనేది వస్తుంది యూరిన్కి. ఈ యూరోక్రోమ్ అనేది ఎలా మన బాడీలో ఉంది అంటే హీమోగ్లోబిన్ బ్రేక్ డౌన్ అవుతుంది కదా. ఆ హీమోగ్లోబిన్ బ్రేక్ డౌన్ అయినప్పుడు ఈ యూరోక్రోమ్ అనేది వస్తుంది అనమాట. యూరోక్రోమ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. అలాగే చూడండి, ఆ యూరోక్రోమ్ ద స్పెసిఫిక్ గ్రావిటీ ఆఫ్ యూరిన్ వేరియస్ ఫ్రమ్ 1.003 to 1.030. అంటే చూడండి, యూరిన్ యొక్క గ్రావిటీ ఎంత ఉంటుంది అంటే 1.003 నుండి 1.030 వరకు ఉంటుంది. అలా ఉంటుంది. ద pH ఈజ్ 6, దట్ ఈజ్ అసిడిక్ ఇన్ నేచర్. ఓకేనా. ఈ యూరిన్ యొక్క pH ఎంత ఉంటుంది అంటే 6 ఉంటుంది, కాబట్టి అసిడిక్ నేచర్లో ఉంటుంది. ఓకేనా. ఇది అసిడిక్ నేచర్లో ఉంటుంది.
యూరిన్కి ఉండే స్మాల్ యూరినాయిడ్ అనే సబ్స్టాన్స్ వల్ల ఇది వస్తుందన్నమాట ఈ పిహెచ్ అనేది. నెక్స్ట్ యూరిన్ ఫార్మేషన్, ద ఫార్మేషన్ యూరిన్ ఫార్మేషన్. యూరిన్ ఫార్మేషన్ గురించి చూస్తే కనుక మనము ఆ యూరిన్ ఫార్మేషన్లో ఏం చదువుకోవాలి అంటే యూరిన్ ఎలా ఫామ్ అవుతుంది, ఆ యూరిన్ ఫార్మేషన్లో ఏవేవి ఇన్వాల్వ్ అవుతాయి, ఆ యూరిన్ ఫార్మేషన్లో ఉండేటటువంటి స్టేజెస్ ఏంటి. జనరల్గా 3 స్టేజెస్లో యూరిన్ అనేది ఫామ్ అవుతుంది. జనరల్గా 3 స్టేజెస్ ఉంటాయి దానికి. ఆ 3 స్టేజెస్ ఏంటి అంటే గ్లోమరులస్ ఫిల్ట్రేషన్, రీఅబ్జార్ప్షన్, ట్యూబ్యులార్ సెక్రిషన్స్. ఈ 3 స్టేజెస్లో ఏమవుతుంది అంటే యూరిన్ అనేది ఫామ్ అయిపోయి లాస్ట్కి యూరిన్ అనేది బయటికి రిలీజ్ అవుతూ ఉంటుంది. ఈ 3 స్టేజెస్లో యూరిన్ అనేది ఫార్మేషన్ ఎలా జరుగుతుంది ఒక్కొక్క దాని గురించి స్టెప్ బై స్టెప్ చూస్తే మనకి ఈ యూరిన్ ఫార్మేషన్లో ఫస్ట్ మనము చదువుకోవాల్సింది ఏమంటే గ్లోమరులార్ ఫిల్ట్రేషన్. గ్లోమరులస్ గురించి, ఆ గ్లోమరులార్ ఫిల్ట్రేషన్లో అక్కడ ఉండేటటువంటి ఆ పార్ట్స్ గురించి చూద్దాం. ఫస్ట్ చూడండి, మీకు ఆల్రెడీ నేను నిన్న ఇక్కడ ముందర రౌండ్ కప్ లాగా ఉంది చూడండి, అది మీకు నెఫ్రాన్ ఇక్కడ ఏం చేసినారు అంటే ఎలాబరేట్గా ఇట్లా ఓపెన్ చేసినారు. నిన్న చూపించిన డయాగ్రామ్ అయితే కనుక అది టోటల్గా అది ముడుచుకొని ఉండింది నిన్న చూపించిండేది. ఆ టోటల్గా ముడుచుకోండేది ఇప్పుడు ఏమైంది అంటే ఇప్పుడు అది ఇలా బయటకి ఇట్లా ఓపెన్ చేసినారు ఈ బౌమన్ క్యాప్సూల్ అనేది. ఈ బౌమన్ క్యాప్సూల్ ఎలా ఉంటుంది అంటే చూడడానికి ఈ బౌమన్ క్యాప్సూల్ డబుల్ లేయర్ గ్లోమా ఇది ఎలా ఉంటుందంటే డబుల్ లేయర్లో ఫామ్ అయి ఉంటుంది. ఈ డబుల్ లేయర్లో ఫామ్ అయ్యేసి చూడండి, ఈ బౌమన్ క్యాప్సూల్ ఉంది కదా, ఈ బౌమన్ క్యాప్సూల్ మనకి ఎలా కనిపిస్తుంది అంటే ఎలక్ట్రాన్ మైక్రోస్కోపిక్ స్టడీ ఆఫ్ గ్లోమరులస్ revealed that the capillaries endothelium of the afferent arterioles ఇది afferent arterioles called the lamina fenestra, the pores of 400 to 900 angstrom unit diameter. ఓకేనా, చూడండి ఈ బౌమన్స్ క్యాప్సూల్ మనం నిన్న చదువుకున్నాం కదా, ఇక్కడ లేదు అది. బౌమన్స్ క్యాప్సూల్ మనము ఎలా ఉంది అని చెప్పుకున్నాము, అది ఒక కప్ లైక్ స్ట్రక్చర్ లాగా ఉందనేసి, అది 2 లేయర్స్తో ఫామ్ అయింది అనేసి చెప్పుకున్నాం కదా. ఇన్నర్ లేయర్ అనేది ఈ ఇన్నర్ లేయర్ ఉంటుంది కదా, ఆ ఇన్నర్ లేయరు ఈ లేయర్స్ ఇన్నర్ లేయరు అండ్ అవుటర్ లేయరు రెండు కూడా ఇది ఎపిథీలియంతో ఫామ్ అయింది. ఇది ఫామ్ అయింది అనమాట. ఎపిథీలియంతో ఫామ్ అయ్యేసి దీంట్లో చిన్న పోర్స్ అనేటివి ఉన్నాయి. ఈ పోర్స్ 400 నుంచి 900 ఆంగ్స్ట్రామ్ యూనిట్ డయామీటర్స్ ఉన్నది ఈ పోర్స్ అనేటివి. ఓకేనా, ఈ బౌమన్ క్యాప్సూల్స్ ఈ బౌమన్స్ క్యాప్సూల్స్ చూస్తే చూడండి, the plasma by removing the endothelium cytoplasmic barrier, this layer is a homogeneous layer and act a limiting membrane. నెక్స్ట్ చూస్తే ఈ గ్లోమరులస్ ఉంది కదా, ఈ గ్లోమరులస్ అలాగే గ్లోమరులస్ ఉండేటటువంటి బౌమన్ క్యాప్సూల్ లోపల ఉండే లేయర్లో పోడోసైట్స్ అనేటివి ఉంటాయి. ఆ పోడోసైట్స్ స్టాక్కి అతుక్కో ఉంటాయి. ఆ పోడోసైట్స్ సెల్స్కి మిడిల్లో ఒక చిన్న గ్యాప్ అనేది ఉంటుంది. ఆ గ్యాప్ని ఏమంటారంటే స్లిట్స్ అంటారు. ఈ స్లిట్స్ ఉంటాయి కదా, ఈ స్లిట్స్ ద్వారానే ఏమన్నా ప్లాస్మా ప్రోటీన్స్ అలాంటివి ఫిల్ట్రేషన్ జరుగుతాయి. ప్లాస్మా ప్రోటీన్స్ ఉంటాయి కదా, అలాంటివి ఫిల్ట్రేషన్ అనేది జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ చూస్తే ఈ గ్లోమరులస్ ఈ ప్రాసెస్ అనేది ఈ గ్లోమరులస్లో ఉండేటటువంటి రీఅబ్జార్ప్షన్ అనేది చూస్తే కనుక ఈ రీఅబ్జార్ప్షన్ చూడడానికి ఒక చోట కాదు
చాలా చోట్ల రీఅబ్జార్ప్షన్ జరుగుతుంది. మీకు తెలిసిందేదే ప్రాక్సిమల్ కన్వల్యూటెడ్ డక్ట్ అండ్ హెనెల్స్ లూపు, డిజిటల్ కన్వల్యూటెడ్ డక్ట్ 3 డక్ట్లున్నాయి గదా! ఆ డక్ట్‌లో ఎక్కడెక్కడ ఎలాంటివి మనకి జరుగుతాయి అబ్జార్ప్షన్ అంటే గనక చూడండి. ఇది అక్కడుండే బౌమన్స్ క్యాప్సూల్ ఉండేటటువంటి ఆ స్లిట్స్ నుంచి ఏమవుతుందంటే ఫిల్ట్రేషన్ జరుగుతుంది. ఫిల్ట్రేషన్ జరిగినప్పుడు ఆ స్లిట్స్ కంటే పెద్దవి ఉంటాయి గదా! అవి అలాగే బ్లడ్‌లోకే ఉంటాయి. ఏవైతే ఆ స్లిట్స్ కంటే చిన్నవిగా ఉంటాయో, అవి మాత్రమే ఆ ట్యూబ్‌లోకి ఎంటర్ అవుతాయి. ఆ ట్యూబ్‌లోకి ఎంటర్ అయ్యేటటువంటి ఇక్కడ ఉండేటటువంటి సబ్‌స్టాన్స్‌ని బేస్ చేసుకొని దా ఆ సబ్‌స్టాన్స్ ఎలా ఉంటాయి అంటే, ఇది చూడండి ద సబ్‌స్టాన్స్ ఆఫ్ గ్లోమరులార్ ఫిల్ట్రేషన్ కెన్ బి catalyzed into three main categories. That is high threshold substance, low threshold substance and a threshold substance. ఒక్కొక్క దాని గురించి చూస్తే హై థ్రెషోల్డ్ సబ్స్టాన్స్. ఈ హై థ్రెషోల్డ్ సబ్స్టాన్స్ ఆర్ ఎఫెక్టివ్లీ రీఅబ్జర్బ్డ్. ఎగ్జాంపుల్ గ్లూకోజ్, అమైనో యాసిడ్స్, విటమిన్స్, సమ్ సాల్ట్స్ ఎక్సెట్రా. అంటే ఏవైతే ఎక్కువగా అవసరమవుతాయో నెసెసరీ, దేనికైతే ఎక్కువ ఎసెన్షియల్ అంటే ఏవైతే ఎక్కువగా అవసరమో అలాంటి వాటిని ఏమంటారంటే, అలాంటి సబ్స్టాన్స్‌ను హై థ్రెషోల్డ్ సబ్స్టాన్స్ అంటారు. అలాగే లో థ్రెషోల్డ్ సబ్స్టాన్స్ కూడా ఉంటాయి. అంటే ఏంటి అంటే అబ్జర్వ్ ఇన్ వెరీ లిటిల్ అమౌంట్. ఎగ్జాంపుల్ యూరియా, యూరిక్ యాసిడ్ ఎక్సెట్రా. ఏవైతే కొద్దిగా అవసరమవుతాదో మన బాడీకి అలాంటి వాటిని ఏమంటారంటే లో థ్రెషోల్డ్ సబ్స్టాన్స్ అంటారు. నెక్స్ట్ ఏ థ్రెషోల్డ్ సబ్స్టాన్స్ మీన్స్ యాక్చువల్ ఎక్స్క్రీటరీ ప్రోడక్ట్ అండ్ ఆర్ నాట్ రీఅబ్జార్బ్ అట్ ఆల్. ఏవైనా సరే మనకు అవసరం లేకుండా ఉండేటటువంటి వాటిని ఏమంటారంటే ఏ థ్రెషోల్డ్ సబ్స్టాన్స్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ క్రియాటినైన్. ఈ క్రియాటినైన్ అనేది మనకు ఏ విధంగానూ అవసరం ఉండదు. వీటి వల్ల మనకు అవసరమే లేదనమాట. ఓకేనా? అలా అవసరం లేని దాన్ని ఇలా అంటారు. ఓకేనా? అలాగే చూడండి, ఈ బౌమన్ క్యాప్సూల్స్ ఉన్నాయి కదా! ఈ బౌమన్ క్యాప్సూల్స్ నుంచి ఫిల్ట్రేట్స్ దాని నుంచి ఇలా కిందికి వస్తూ ఉంటాయి కదా! అలా కిందికి వచ్చేటప్పుడు ఏమవుతుంది అంటే, ఈ కిందకి వచ్చే దాని గురించి గనక చూస్తే ది ultrafiltration in glomerulus is a passive process. అంటే మనము ఏ సబ్స్టాన్స్ వాటి వాల్యూ గురించి ఇందాక తెలుసుకున్నాం కదా. అంటే సబ్స్టాన్స్ ఉన్నాయి కదా, ఆ సబ్స్టాన్స్ మనకి ఎంత వాల్యూనో దాన్ని బేస్ చేసుకొని, ఎంత ఎసెన్షియలో దాన్ని బేస్ చేసుకొని 3గా డివైడ్ చేసుకున్నాం కదా. హై థ్రెషోల్డ్, లో థ్రెషోల్డ్, ఏ థ్రెషోల్డ్ అని. ఇవి ఎలా మన ఈ బౌమన్ క్యాప్సూల్స్లో ఎలా ఫిల్ట్రేషన్ జరుగుతాయి అనే దాని గురించి కొద్దిగా చూస్తే చూడండి. ద గ్లోమరులార్ అంటే గ్లోమరులస్ అంటే ఎక్కడుంది? బౌమన్స్ క్యాప్సూల్స్లోనే కదా. ఆ బౌమన్స్ క్యాప్సూల్స్లో ఉండేటటువంటి ఆ స్లిట్స్ నుంచి, ఆ చిన్న చిన్న ఓపెనింగ్స్ నుంచి ఇది ఫిల్ట్రేషన్ అనేది జరుగుతుంది కదా. ఇది ఎలా జరుగుతుందంటే పాసివ్ ప్రాసెస్. అంటే పాసివ్ అలాగే యాక్టివ్ 2 ప్రాసెస్ ఉన్నాయి కదా. పాసివ్ ప్రాసెస్ అంటే కనుక ఈజీగా దానంతకదే అది ఫ్లో కిందకి అనేది ఫిల్ట్రేషన్ అనేది జరిగిపోతూ ఉంటుంది. ఓకేనా? అలాగే ద ఇనిషియల్ స్టెప్ ఇన్ ద ఫార్మేషన్ ఆఫ్ యూరిన్ ఇన్వాల్వ్స్ ద సెపరేషన్ ఆఫ్ ద సెల్ అండ్ ప్రోటీన్స్ ఫ్రీ ఫ్లూయిడ్ బై ఏ సింపుల్ మెకానికల్ ప్రాసెస్ ఆఫ్ pressure filtration of the circulating blood through the capillary walls of the glomerulus. ఇక్కడ చూడండి, ఈ స్లిట్స్ ఉన్నాయి కదా. ఈ స్లిట్స్ నుండి ఫిల్ట్రేషన్ జరగాలంటే అక్కడ ఏమవుతుంది అంటే అక్కడ నుంచి వచ్చేటటువంటి ఆ ఫిల్ట్రేట్కి, అంటే అక్కడ ఉండే ఫ్లూయిడ్కి కొంత ప్రెషర్ అనేది ఉంటుంది కదా. The hydrostatic pressure is glomeruli is about 75 mmHg. అంటే చూడండి,
ఇక్కడ ఉండే ఆ స్లిట్స్ నుంచి కిందకి జారుకుంటూ అక్కడ ఉండేటటువంటి ప్రాక్సిమల్ కన్వల్యూటెడ్ డక్ట్లోకి ఎంటర్ అయ్యేటటువంటి అక్కడ ఉండే ఆ ఫ్లూయిడ్కి కొంత ప్రెషర్ ఉంటుంది. ఆ ప్రెషర్ ఎంత ఉంటుంది అంటే 70 mmHg ఉంటుంది. ద ప్లాస్మా ప్రోటీన్స్ exact a colloidal osmotic pressure of about 30 mmHg. అంటే చూడండి ఇక్కడ ఇంకొక 30 mmHg అనేటటువంటి ప్రెషర్ దేనికి ఉంటుంది అంటే ఈ ఫిల్టర్ అవ్వకుండా ఉంటాయి కదా, అంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ జల్లి పెడుతూ ఉంటాం కదా, ఆ రైస్ని జల్లి పెడుతూ ఉంటాం కదా, ఆ రైస్ జల్లబెట్టేటప్పుడు ఆ హోల్స్ కంటే చిన్నవి కిందకు వచ్చేస్తాయి, ఆ హోల్స్ కంటే పైన ఉండేటివి పైన ఉంటాయి. ఆ కిందకు వచ్చేసినటువంటి వాటికి ఎంత ప్రెషర్ ఉంది అంటే 70 mmHg ఉంది. అలాగే పైన నిలిచిపోయినాయి కదా, దానికి ఎంత ప్రెషర్ ఉంది అంటే 30 mmHg ఉంది. అలాగే బౌమన్స్ క్యాప్సూల్ చూడండి, దస్ ద హైడ్రోస్టాటిక్ ప్రెషర్ ఇన్ ద బౌమన్స్ క్యాప్సూల్ ఈజ్ 20 mmHg. అలాగే చూడండి ఇక్కడ ఈ బౌమన్స్ క్యాప్సూల్ ఉంది కదా, ఆ బౌమన్స్ క్యాప్సూల్ అనేది కూడా అది సెల్స్తోనే ఫామ్ అయింది అని చెప్పుకున్నాం కదా, ఆ సెల్స్లో కూడా ఫ్లూయిడ్స్ ఉంటాయి కదా, ఆ సెల్స్కు ఎంత హైడ్రోస్టాటిక్ ప్రెషర్ ఉంది అంటే 20 mmHg ఉంది. ఇప్పుడు మనకు 75 mmHg ఒకటి, 30 mmHg ఒకటి, 20 mmHg ఒకటి ఫోర్స్తో అక్కడ ఉన్నాయన్నమాట. ఇప్పుడు 75 mmHg ఫోర్స్తో ఆ ఫిల్ట్రేట్స్ కిందకి రావాలి అంటే ఈ 30 + 20 mmHg ఆ ప్రెషర్ని తోసుకొని రావాలి. అంటే దీనికి ఎక్స్ట్రా 25 ప్రెషర్ మాత్రమే ఉంది కదా, ఈ ఫిల్ట్రేషన్ ప్రెషర్ అనేది 25 mmHg మాత్రంతోనే కిందకి వస్తుంది. అంత ప్రెషర్తో అక్కడ ఉండేటటువంటి ప్రాక్సిమల్ కన్వల్యూటెడ్ డక్ట్కి ఎంత ప్రెషర్తో ఫిల్ట్రేట్ ఎంత ప్రెషర్తో వస్తుంది అంటే ఈ 25 mmHg ప్రెషర్తో మాత్రమే కిందికి దిగుతుంది. ఓకేనా? అనగా చూడండి ఇక్కడ ఏమవుతుంది అంటే ఇలా వచ్చిన తర్వాత దీనికి 1 లీటర్ బ్లడ్ను 2 కిడ్నీస్ ఫిల్ట్రేట్ చేయడానికి 1 మినిట్ పడుతుంది. ఎలా ఇది చెప్పాము అంటే పైన ప్రెషర్ని బేస్ చేసుకొని, అంటే 30 ఇది 75 mmHg మైనస్ 30 + 20 చేస్తే 25 mmHg వచ్చింది కదా, ఈ ప్రెషర్ని బేస్ చేసుకొని చూస్తే కనుక ఈ 2 కిడ్నీస్ అనేది ఎంత ప్రెషర్తో 2 కిడ్నీస్ అనేది ఆ ప్రెషర్తో 1 లీటర్ బ్లడ్ని 1 మినిట్లో అవి లోపలికి వచ్చినటువంటి ఆ బ్లడ్ని ఫిల్ట్రేట్ చేసేటటువంటి కెపాసిటీ దానికి వచ్చిందనమాట. నెక్స్ట్ ఇంకా చూస్తే లోపలికి వచ్చాయి కదా, ఎక్కడికి వచ్చాయి? ప్రాక్సిమల్ కన్వల్యూటెడ్ ట్యూబ్లోకి 25 mmHg ప్రెషర్తో లోపలికి ఎంటర్ అయింది కదా. ఎంటర్ అయిన తర్వాత జరిగేటటువంటి ప్రాసెస్ గురించి నెక్స్ట్ చూద్దాం. ఈ ఎంటర్ అయినటువంటి ప్రాసెస్ గురించి తెలుసుకుంటే ఫస్ట్ చూడండి, మనకు ఫస్ట్ ఎక్కడ ఇది జరుగుతుంది అంటే రీఅబ్జార్ప్షన్ అనేది ఇన్ ద ప్రాక్సిమల్ కన్వల్యూటెడ్ ట్యూబ్. ప్రాక్సిమల్ కన్వల్యూటెడ్ ట్యూబ్ అంటేనే మీకు చెప్పాను, ఈ ప్రాక్సిమల్ కన్వల్యూటెడ్ ట్యూబ్ అంటే ఆ బౌమన్ క్యాప్సూల్కి దగ్గరగా ఉండే ఫోల్డింగ్ అయినటువంటి ఆ పార్ట్ని ఏమంటారంటే ఆ ప్రాక్సిమల్ కన్వల్యూటెడ్ ట్యూబ్ అంటారు. ఈ ప్రాక్సిమల్ కన్వల్యూటెడ్ ట్యూబ్ ఈజ్ లైన్డ్ బై సింపుల్ క్యూబాయిడల్ ఎపిథీలియం with bush border which increase the surface area of absorption. చూడండి ఇక్కడ ఉండేటటువంటి ప్రాక్సిమల్ కన్వల్యూటెడ్ ట్యూబ్ అనేది ఎపిథీలియంతో లైన్ అయింది. ఇక్కడ అబ్జార్ప్షన్ సర్ఫేస్ ఏరియాని ఇంక్రీజ్ చేయడానికి ఈ ఫోల్డింగ్స్ ఉన్నాయి. ఈ ఫోల్డింగ్స్ ఫోల్డ్ అయిన దానివల్ల ఆ ఏరియా ఎక్కువ అవుతుంది కదా, ఆ ఏరియా ఎందుకు అంటే ఇక్కడ రీఅబ్జార్ప్షన్ కోసమే. Nearly all the essential nutrients and 70 to 80% of electrolytes and water are reabsorbed by the segment. ఓకేనా? ఇక్కడ చూడండి, ఇక్కడ ఏవైనా మనకి ఎసెన్షియల్ న్యూట్రిషన్స్ ఉన్న వాటిని రీఅబ్జార్ప్షన్ చేస్తుంది. అంటే ఇక్కడికి వచ్చినటువంటి ట్యూబ్లోకి వచ్చినటువంటి ఫిల్ట్రేట్స్లో ఇంకా ఏమన్నా అవసరమైనవి ఉంటే కనుక ఆ ట్యూబ్ నుంచి రీఅబ్జార్ప్షన్ చేసి ఇది మెడుల్లాలోకి సెక్రెషన్స్ చేస్తుంది అనమాట. అలాగే 70 to 80%
ఎలక్ట్రోలైట్స్ని, వాటర్ని రీఅబ్జార్ప్షన్ చేస్తుంది ఇక్కడ. అంటే ఈ ఆల్రెడీ ఫిల్ట్రేషన్ అయ్యే కిందకు వచ్చింది, అక్కడ జల్లింపబడింది అని చెప్పాం కదా. అలా జరిగినటువంటి ఫిల్ట్రేషనే ఈ ప్రాక్సిమల్ కన్వల్యూటెడ్ ట్యూబ్లోకి ఎంటర్ అయింది. మళ్ళీ ఇంకా ఏమైనా అక్కడ ఎసెన్షియల్ పార్టికల్స్ ఏమన్నా ఉంటే ఇక్కడ మళ్ళీ ఈ ప్రాక్సిమల్ కన్వల్యూటెడ్ ట్యూబ్ అనేది రీఅబ్జార్ప్షన్ చేస్తుంది. అక్కడ ఏమేమి రీఅబ్జార్ప్షన్ చేసింది అంటే, ఇక్కడ ఈ ఫస్ట్ ఫిల్ట్రేషన్ అప్పుడు ఎలక్ట్రోలైట్స్ అనేటివి ఫిల్టర్ అవ్వలేదు. ఎందుకంటే ఆ ఎలక్ట్రోలైట్స్లో ఆ స్లిట్స్ కంటే చిన్నవిగా ఉండిన దానివల్ల, డయామీటర్ చిన్నదైన దానివల్ల కిందకు వచ్చేస్తాయి. ఆ కిందకు వచ్చేసినటువంటి ఎలక్ట్రోలైట్స్ని ఇక్కడ రీఅబ్జార్ప్షన్ చేసుకుంటుంది. ఇంకా న్యూట్రిషన్స్, ఇంకా వాటర్, ఈ అన్నిటినీ కూడా ఇవి మళ్ళీ రీఅబ్జార్ప్షన్ అనేది చేసేసుకునింది. నెక్స్ట్ చూడండి, sodium ions is actively transported into the cortical intestinal fluid. This transfer of passive charge drives the passive transport of chlorides, glucose, amino acids and other essential substances. Also actually transported. Movement of water occurs by osmosis. ఓకేనా. ఇంకా ఇక్కడ చూడండి, ప్రాక్సిమల్ కన్వల్యూటెడ్ ట్యూబ్. సో ఈ ట్యూబ్ అనేది సెలెక్టివ్లీ సెక్రిషన్స్ ఆఫ్ హైడ్రోజన్ అయాన్స్ అండ్ అమోనియా ఇంటూ ద ఫిల్ట్రేట్ అండ్ బై ద రీఅబ్జార్ప్షన్ ఆఫ్ పొటాషియం అండ్ HCO3 అయాన్స్ అండ్ ఫార్మ్ ఇట్. ఇక్కడ చూడు ఇంకా ఏం జరుగుతుందంటే, ఇక్కడ ఇంకా క్లోరైడ్ అయాన్స్, గ్లూకోజ్, అమైనో యాసిడ్స్ కూడా ప్యాసివ్లీ ట్రాన్స్పోర్ట్ అవుతాయి. ఈ ప్రాక్సిమల్ కన్వల్యూటెడ్ ట్యూబ్ ఉంది కదా, దీని pH అలాగే అయాన్స్, ఈ pH అనేది ఈ అయాన్స్ని బ్యాలెన్స్ చేస్తుంది. అలాగే బాడీ ఫ్లూయిడ్ నుంచి హైడ్రోజన్ అయాన్స్, అమ్మోనియా ఈ సెలెక్టివ్ సెక్రిషన్స్ ద్వారా ఫిల్ట్రేట్లోకి. ఇప్పుడు ఇక్కడ ఒక చిన్న పాయింట్ మీరు అబ్జర్వ్ చేయాలి. ఇంతవరకు ఏం చెప్పుకున్నాం, ప్రాక్సిమల్ కన్వల్యూటెడ్ ట్యూబ్ నుంచి అబ్జార్ప్షన్ అయ్యి అక్కడ ఉండే కిడ్నీలోకి సెక్రిషన్ జరుగుతుంది అన్నాం. ఇక్కడ ఒక పాయింట్ జరిగింది, ఏంటి, ఈ ట్యూబ్లోకి ఎంటర్ అవుతాయి కొన్ని. అవే ఏంటివి అంటే, ఇక్కడ నుంచి అక్కడ ఉండే కిడ్నీలో నుంచి ట్యూబ్లోకి ఎంటర్ అయ్యేటటువంటి ఈ సబ్స్టాన్స్ ఏంటి అంటే హైడ్రోజన్ అయాను, అమ్మోనియా అలాగే HNO3 ఇలాంటివి ఏమవుతాయి అంటే ట్యూబ్లోకి వెళ్తాయి. ట్యూబ్లో నుంచి కిడ్నీలోకి కొన్ని వస్తాయి, కిడ్నీలో నుండి వచ్చి అవి మళ్ళీ బ్లడ్లోకి కలిసిపోతాయి. కిడ్నీలోకి మళ్ళీ వచ్చినాయి అంటే మెడుల్లా ప్లేస్లోకి వస్తాయి. మెడుల్లా నుంచి పెల్విస్లోకి వచ్చి మళ్ళీ అక్కడ ఉండే బ్లడ్ క్యాపిలరీస్ నుంచి మళ్ళీ బాడీ పార్ట్స్లోకి వెళ్ళిపోతాయి అవసరమైనవి ఎసెన్షియల్ సబ్స్టాన్స్. ఏవైతే అక్కడ ఇంకా కొన్ని ఏమన్నా సబ్స్టాన్స్ వేస్టేజెస్ ఉంటే కనుక అప్పుడు ఏం చేస్తున్నాయి, ఆ ట్యూబ్ అనేది మళ్ళీ ఇక్కడ సెక్రెషన్ చేసుకుంటుంది, లాక్కుంటుంది లోపలికి. అలా లాక్కునేటివి ఏవి అంటే హైడ్రోజన్ అయాన్స్, అమ్మోనియా అలాగే HNO3 ఇలాంటివి ట్యూబ్లోకి వెళ్తాయి. ట్యూబ్లో నుంచి కొన్ని బయట వస్తాయి, ట్యూబ్లోకి కొన్ని ఎంటర్ అవుతూ ఉంటాయి. నెక్స్ట్ వన్ ఏంటి అంటే ఇన్ ద హెలెన్స్ లూప్, రీఅబ్జార్ప్షన్ ఇన్ ద హెలెన్స్ లూప్. Reabsorption in this segment is minimum. However, this region plays a significant role in the maintenance of high osmolality of medulla intestinal fluid. ఇది చూడండి, రీఅబ్జార్ప్షన్ అనేది ఇక్కడ కొంచెం తక్కువే. ఇక్కడ హెనెల్స్ లూప్లో ఇక్కడ రౌండ్గా హెయిర్ పిన్ స్ట్రక్చర్ లాగా కిందన ఉంటుంది చూడండి, దాన్నే హెలెన్స్ లూప్ అంటారు. ఇక్కడ రీఅబ్జార్ప్షన్ అనేది కొంచెం తక్కువే ఉంటుంది. అయినా కూడా ఇక్కడ ముఖ్యమైన ఒకటి జరుగుతుంది, ఏంటి అంటే హై ఆస్మాలారిటీ ఉంటుంది. ఇక్కడ మెడుల్లా పార్ట్లో ఆస్మాలారిటీని కలిగించేటటువంటి ఏరియా ఏంటి అంటే ఈ హెలెన్స్ లూపే. The descending limb of loop of Henle's is permeable to water and almost impermeable to electrolytes, and hence reabsorption of water continues as the filtrate moves along the descending limb. As a result, the filtrate concentration gradually increases as it moves towards the inner medulla. The ascending limb has two specialized organs, a proximal thin segment in which NaCl diffuses out
in the intestinal fluid passively, and a distal thick segment in which national is NaCl, అంటే sodium chloride is actually pumped out. The ascending limb is impermeable to water, thus the filtrate becomes progressively moved dilute as it moves up to the cortex. చూడండి అంటే ఏంటి అంటే హెనెల్స్ లూప్ యొక్క డిసెండింగ్ లింబు, హెనెల్స్ లూప్ కి ఒక సైడ్ అసెండింగ్ లింబ్ ఉంటుంది, ఇంకొక సైడ్ డిసెండింగ్ లింబ్ ఉంటుంది. ఆ డిసెండింగ్ లింబ్ అనేది వాటర్ని రీఅబ్జార్ప్షన్ చేస్తుంది ఇక్కడ. కానీ ఎలక్ట్రోలైట్స్ని ఎలాగా అది రీఅబ్జార్ప్షన్ చేయలేవు. ఒకవేళ ఇంకా ఏమైనా ఎలక్ట్రోలైట్స్ కనుక ఉంటే ఆ ఫిల్ట్రేషన్లో ఇక్కడ ఎలక్ట్రోలైట్స్ని ఏ విధంగానూ రీఅబ్జార్ప్షన్ చేసుకోలేదు ఆ లింబ్ అనేది, ఏది డిసెండింగ్ లింబ్. ఇక్కడ ఓన్లీ వాటర్ని మాత్రమే రీఅబ్జార్ప్షన్ చేసుకునే కెపాసిటీ ఉంటుంది. ద అసెండింగ్ లింబ్ హ్యాస్ టూ రీజియన్స్ ఉన్నాయి. అసెండింగ్ లింబ్కే 2 రీజియన్స్ ఉన్నాయి. అదేంటి అంటే ప్రాక్సిమల్ థిన్ సెగ్మెంట్ అండ్ డిస్టల్ థిక్. అసెండింగ్ లింబే ఒక చోట ఒకవైపుకి బాగా థిక్గా ఉండి ఒకవైపున చాలా థిన్గా ఉందన్నమాట. ఇలా 2 రీజియన్స్గా కనిపిస్తూ ఉంటుంది. ఇది సోడియం క్లోరైడ్ను యాక్చువల్లీ పంప్ చేస్తుంది. అంటే సోడియం క్లోరైడ్ ఏం చేస్తుందంటే పంపింగ్ చేస్తుంది. అసెండింగ్ లింబ్ అనేది వాటర్కి ఇంపర్మియబుల్గా ఉంటుంది. ఇక్కడ చూడండి, థిక్ సెగ్మెంట్ ఏం చేస్తుంది, NaClని పంప్ చేస్తే, అలాగే ఇక్కడ ఉండేటటువంటి ఇంకొక అసెండింగ్ లింబ్ అనేది వాటర్కి ఇంపర్మియబుల్గా ఉంటుంది. ఆ థిక్ థిన్లోనే 2 రకాల అబ్జార్ప్షన్స్ జరుగుతాయి. ఒకటైతే NaClని రీఅబ్జార్ప్షన్ చేస్తే, ఒకటైతే కనుక వాటర్ని రీఅబ్జార్ప్షన్ చేసే కెపాసిటీ అనేది దానికి కలిగి ఉంటుంది అనమాట. నెక్స్ట్ ఏంటి అంటే నెక్స్ట్ చూస్తే కనుక ద డిస్టల్ కన్వల్యూటెడ్ ట్యూబ్. The distal convoluted tube, the cells here are shorter than those in the proximal convoluted tube and lack microvilli, indicating that they are not involving much in respiration. అంటే మీకు అర్థమవుతుంది కదా, ఈ డిస్టల్ కన్వల్యూటెడ్ ట్యూబ్లో ఇది చూస్తే కనుక ప్రాక్సిమల్ కన్వల్యూటెడ్ ట్యూబ్ కంటే ఇది కొంచెం సైజ్ చిన్నగా ఉంటుంది. అలాగే ఫోల్డింగ్స్ మైక్రోవిలేజ్ కూడా తక్కువగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ చాలా తక్కువగా రీఅబ్జార్ప్షన్ అనేది జరుగుతూ ఉంటుంది. సోడియం వాటర్ టేక్ ప్లేస్ ఇన్ దిస్ సెగ్మెంట్. సోడియం అండ్ వాటర్ టేక్ ప్లేస్ ఇన్ దిస్ సెగ్మెంట్. ద రీఅబ్జార్ప్షన్ అండ్ వాటర్ ఈస్ వేరియబుల్ డిపెండింగ్ ఆన్ సెవెరల్ కండిషన్స్ అండ్ ఇట్ రెగ్యులేటెడ్ బై ADH. ఇక్కడ మెయిన్గా ఒక హార్మోన్ గురించి చెప్తాం. ఏంటి, డిస్టల్ కన్వల్యూటెడ్ ట్యూబ్ అనేది రీఅబ్జార్ప్షన్ తనంతకు అదే చేసుకోలేదు. ఒక హార్మోన్ హెల్ప్తో ఇది ఆ రీఅబ్జార్ప్షన్ కానీ సెక్రిషన్స్ కానీ చేసుకుంటుంది. సెక్రిషన్స్ అంటే ట్యూబ్లోకి పోవడం, రీఅబ్జార్ప్షన్ అంటే ట్యూబ్ నుంచి బయట రావడం. ఇక్కడ ADH అంటే యాంటీ డయూరిటిక్ హార్మోన్ మీద ఇన్వాల్వ్ అయి ఉంటుంది. యాంటీ డయూరిటిక్ హార్మోన్ ఈజ్ ఆల్సో capable of reabsorption of HNO3 and selective secretions of hydrogen ions and potassium ions and NH3 into the distal convoluted tube from the peritubular network via the cortical intestinum to maintain the pH and sodium potassium balance in the blood. చూడండి, ఇక్కడ ఏం జరుగుతుందంటే సోడియము వాటరు రీఅబ్జార్ప్షన్ జరగాలంటే ఇక్కడ ఏం కావాలి అంటే యాంటీ డయూరిటిక్ హార్మోన్ అనేది దీనికి హెల్ప్ చేయాలి. అంతేకాకుండా ఈ యాంటీ డయూరిటిక్ హార్మోను HCO3 అని రీఅబ్జార్ప్షన్ చేస్తుంది. అంటే HCO3ని ఏం చేస్తుంది అంటే ఈ HCO3ని రీఅబ్జార్ప్షన్ చేస్తుంది, అంటే కిడ్నీలోకి పంపించేస్తుంది. అలాగే ఈ ట్యూబ్లోకి అంటే సెక్రిషన్స్ చేసుకుంటుంది. పొటాషియం అయాన్స్, NH3, హైడ్రోజన్ అయాన్స్ని సెక్రిషన్స్ చేస్తుంది. దీనికి కూడా ADH అంటే యాంటీ డయూరిటిక్ హార్మోన్ రీఅబ్జార్ప్షన్స్ కావచ్చు, అలాగే సెక్రిషన్స్ కావచ్చు. రెండిటికి కూడా యాంటీ డయూరిటిక్ హార్మోన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇది ఉంటేనే ఇక్కడ జరుగుతుంది. లాస్ట్ వన్ ఏంటి అంటే ఇన్ ద కలెక్టింగ్ డక్ట్. ఈ కలెక్టింగ్ డక్ట్లో చూస్తే కనుక ఈ
ట్యూబ్స్లో జరిగేటటువంటి అబ్జార్ప్షన్ అనేది కంప్లీట్ అవుతుంది. లాంగ్ డక్ట్ క్యారియర్స్ ద ఫిల్ట్రేట్స్ త్రూ ద మెడుల్లా టు ద రీనల్ పెల్విస్. కన్సిడరబుల్ అమౌంట్ ఆఫ్ వాటర్ could be reabsorbed from this region to produce concentrate urine. This segment allows passage to small amount of area to the medullary intestine to keep up its osmolarity. It is play and a role in the maintenance of pH and ions balance of blood by the selective secretions of hydrogen ions and potassium ions. The renal fluid after the process of facultative reabsorption in the ide collecting duct, the influenced by ADH antidiuretic hormone. నెక్స్ట్ చూస్తే ఇది కూడా లార్జ్ డక్టే. ఇది ఫిల్ట్రేట్స్ని కలెక్ట్ చేసి మెడుల్లా నుండి పెల్విస్లోకి పంపుతుంది. ఈ రీజియన్లో కూడా ఏమన్నా వాటర్ ఉంటే అక్కడ కూడా రీఅబ్జార్ప్షన్ జరిగిపోయి ఆ తర్వాత ప్యాసివ్గా యూరియాను కొంతవరకు చూడండి, మీకు ఇక్కడ చూస్తే కనుక ఈ లాస్ట్లో పొడవుగా ఉండేదాన్ని కలెక్టింగ్ డక్ట్ అంటారు. ఈ కలెక్టింగ్ డక్ట్ ఏం చేస్తుంది అంటే ఇది కొద్దిగా పొడవుగా ఉంది కదా, నిలువుగా పొడుగ్గా ఒక లైన్ లాగా ఉంచడండి, అదే కలెక్టివ్ డక్ట్. ఈ రీజియన్లో కూడా వాటర్ అబ్జార్ప్షన్ అనేది జరుగుతుంది. అంటే చూడండి, ఈ కలెక్టివ్ డక్ట్ అన్నీ ఇలాంటివన్నీ కూడా పెల్విస్లోకి రిలీజ్ చేస్తుంది ఆ ఫిల్ట్రేట్స్ని. అక్కడ ఏదన్నా వాటర్ ఉంటే అక్కడ మళ్ళీ రీఅబ్జార్ప్షన్ చేసుకుంటుంది. ఇక్కడ ఈ దీంట్లో నుంచి యూరియా అనేది చూడండి, ఈ యూరియా అనేది మెడుల్లాలోకి కొద్దిగా రిలీజ్ అవుతుంది. ఈ మెడుల్లాలోకి కొద్దిగా రిలీజ్ అయ్యేసి అలా ఆ మెడుల్లాలోకి రిలీజ్ అయ్యి ఆ యూరియా బ్లడ్లో కలిసిపోతుంది. ఎందుకు బ్లడ్లో కలిసిపోవాలి అంటే ఖచ్చితంగా మన బాడీలో ఉండేటటువంటి బ్లడ్లో కొద్దిగా యూరియా అవసరం. ఎందుకంటే పీహెచ్ అయాన్స్ బ్యాలెన్స్ చేయాలి అంటే ఆ యూరియా అలా కొద్ది పర్సెంటేజ్లో మనకు కూడా ఉంటుంది. అంటే మొత్తం మీద అక్కడుండే పెల్విస్ నుంచి యూరేటర్లో నుంచి యూరినరీ బ్లాడర్లోకి రిలీజ్ అయ్యి బయటికి ఎక్స్క్రీషన్ ద్వారా బయటకు వెళ్ళిపోతుంది. కొద్ది పర్సెంటేజ్లో మాత్రం బ్లడ్లోకి వెళ్ళిపోతుంది ఈ యూరియా అనేది.